ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు అవినీతి నిలయాలుగా మారుతున్నాయి. గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను అక్రమార్కులు అడ్డంగా దోచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో అవినీతి నిరోధక శాఖ జరుపుతున్న విచారణలో అనేక అంశాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చోటు చేసుకున్న ఉపకార వేతనాల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉంటున్నట్టు దస్త్రాలు రూపొందించి వసతి గృహాల నిర్వాహకులు నిధులు స్వాహా చేసిన అవినీతి భాగవతం బయటపడింది. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అనీసా డీఎస్పీ రంగరాజు సమగ్ర విచారణ చేపట్టారు. 2009 నుంచి 2016 వరకు జరిగిన లావాదేవీలపై గురిపెట్టారు. మొత్తం 94 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు నిగ్గు తేల్చారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి కూడా నిర్దిష్ట శాతం ప్రవేశాలకు అర్హత ఉంటుంది. ఈ క్రమంలోనే వెనుకబడిన తరగతులు తమ వసతి గృహాల్లో నివసిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల నిర్వాహకులు బీసీ సంక్షేమ శాఖకు నివేదించారు. బీసీ శాఖ వారి ఖాతాల్లో ఉపకార వేతనాల నిధులు జమ చేసింది. అసలు ప్రవేశ దరఖాస్తులే లేనట్లు అనీసా విచారణలో తేటతెల్లమైంది. విశేషమేమంటే అబ్బాయిల వసతి గృహాల్లో అమ్మాయిల పేర్లు, అమ్మాయిల వసతి గృహాల్లో అబ్బాయిల పేర్లను నిర్వాహకులు చేర్చి మరీ నిధులు కాజేశారు. బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లోని కొందరు అధికారులు ఈ అవినీతిలో కుమ్మక్కయ్యారు. ఏ నెలకు ఆ నెల బిల్లులు చేసి గిరిజన అధికారి ఖాతాల్లో బీసీ శాఖ అధికారులు నిధులు జమ చేసేశారు. ఇవన్నీ బ్యాంకు ఖాతాల్లోనే జమయ్యాయి. అసలు బీసీ విద్యార్థులే లేనందున ఆ నిధులను అధికారులు కాజేశారు. శ్రీకాకుళం, పాలకొండ, సీతంపేట తదితర ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి. గిరిజన వసతి గృహాల అధికారులు నిర్వహించిన బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని వాణిజ్య బ్యాంకులను అనీసా అధికారులు కోరారు. ఈ సమాచారం అందితే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. ఇన్వెస్టిగేషన్ కూడా ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయాక మా ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్, అరెస్టులు, రిపోర్ట్లు అవన్నీ పంపించడం జరుగుతుంది. 2014 డిసెంబర్ నుండి 2016 మార్చి వరకే 74 లక్షలు. అంతకుముందు 2009 నుండి 2014 డిసెంబర్ వరకు ఓన్లీ 20 lakhs. బాలరాజు జూనియర్ అసిస్టెంట్, అలాగే అప్పుడున్న డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసరు దీన్ని ఎక్కువ డ్రా చేసినట్టు ఇప్పటి వరకు తెలుస్తూ ఉంది. ట్రైబల్ వెల్ఫేర్లో ఎర్రం నాయుడు అని ఆయన, అలాగే బీసీ వెల్ఫేర్ ఆఫీసు, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పాల్కొండలో తను వెంకటనాయుడు అని ఆయన, ఇక్కడ రాణి అనే ఆవిడ చేశారు పర్టికులర్గా. సొమ్ములు మార్చే ప్రక్రియలో అజయ్ అనే వ్యక్తి కీలక భూమిక పోషించినట్లు అవినీతి నిరోధక శాఖ విచారణలో తెలుస్తోంది. అజయ్ ఒక ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్. సదరు కళాశాలకు ఈ కుంభకోణంతో సంబంధమున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇతని పేరుతో 24 లక్షల చెక్కు జారీ అయినట్లు అనీసా గుర్తించింది. ప్రస్తుతం అజయ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.